అందరికీ నమస్కారం. నేను మీ క్రాంతి కుమార్ గౌడ్ని. రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో చెప్పిన విధంగా, అదేవిధంగా 2023 ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు పెట్టిన విధంగా కులగణన జరగాలి, అన్ని కులాలకు న్యాయం జరగాలని, బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు న్యాయం జరగాలని, బహుజనులకు న్యాయం జరగాలని, ఏ కులంలో ఎంతమంది ఉన్నారో కులాల వారీగా రిజర్వేషన్లు నిర్ణయించాలని, బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టపరంగా నిర్ణయిస్తామని రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రాహుల్ గాంధీ గారి ఆకాంక్షల మేరకు తెలంగాణలో నవంబర్ 6వ తారీఖు నుండి డిసెంబరు మొదటి వారం వరకు సమగ్ర కులగణన అనేది చేయడం జరిగింది. ఈ కులగణన కూడా కులాల వారీగా, కులాలలో ఉన్న ఉపకులాల వారీగా తెలంగాణ మొత్తము ప్రతిష్టాత్మకంగా 1,00,000 మంది ఎన్యూమరేటర్లతో 50 మందికి ఒక ఎన్యూమరేటర్ ను నిర్ణయించి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కులగణన అనేది చాలా ప్రతిష్టాత్మకంగా, ప్రతి సాంకేతికంగా నిపుణులతో కూడిన విధానాలతో కులగణన అనేది చేయడం జరిగింది. ఈ కులగణన ద్వారా మొత్తం తెలంగాణలో 96%, 8% జనాభాను లెక్కించడం జరిగింది. కులాల వారీగా, రాజకీయ విధానాల ద్వారా, సామాజికంగా, అదేవిధంగా అన్ని కులాలకు సంబంధించి, జనాభాకు సంబంధించి అన్ని కోణాలలో జనాభాను లెక్కించడం జరిగింది. ఈ లెక్కించడానికి సమగ్ర కులగణన అనే ఒక దరఖాస్తును వాడడం జరిగింది. ఆ దరఖాస్తులో మొత్తం 76 ప్రశ్నలతో కూడిన దరఖాస్తును అన్ని రకాలుగా అన్ని కోణాలతో అన్ని రకాల ప్రశ్నలను అమర్చి ప్రతి కుటుంబాన్ని ఒక కౌన్సిలింగ్, ఒక అనాలిసిస్ లాగా చేసి అన్ని డీటెయిల్స్ అన్నింటినీ 96% చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొందరు ఆరోగ్య కారణాల ద్వారా హాస్పిటల్ పోవడము, కొందరు కులగణనకు సహకరించకపోవడము, కొందరు బీసీ వ్యతిరేకులు కులగణనకు సహకరించకపోవడము, రకరకాల విధానాల ద్వారా కులగణనకు సహకరించని వాళ్ళు, కులగణనకు హాజరు కాని వాళ్ళు, వాళ్ళ వివరాలను ఎన్యూమరేటర్లకు ఇవ్వని వాళ్ళు, వాళ్ళ వివరాలను కులగణన దరఖాస్తులో చేర్చని వాళ్ళందరి కోసము తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూత్ శ్రీకాంత్ గౌడ్ గారు మరొకసారి ఎవరైతే కొన్ని కారణాల వల్ల విదేశాలలో ఉండి కులగణనలో పాల్గొనే వాళ్ళు ఉన్నారో, లేదా కులగణనకు సహకరించని వ్యతిరేక శక్తులు ఉన్నాయో వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకుని బీసీ రిజర్వేషన్ 42% సాధించుటకు, అదేవిధంగా అన్ని కులాలకు, అన్ని మతాలకు న్యాయం చేయడం కోసం మరొకసారి మీరు కులగణనలో పాల్గొనండి. వివరాలను మీ ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లకు ఆ దరఖాస్తులో పొందపరచుటకు ఇవ్వండి. దాని ద్వారా మీరు తెలంగాణ జనాభా లెక్కల్లోకి వస్తారు అని ప్రణాళిక సంఘం అధ్యక్షుడు నిరంజన్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరొకసారి కులగణన అనేది ఫిబ్రవరి 16వ తేదీ నాడు, అంటే ఈ రోజు ఫిబ్రవరి 16వ తేదీ నుండి 28వ తారీఖు వరకు కులగణన మరొకసారి జరగాలి. ఈ కులగణన అనేది ఈసారి 3 పద్ధతిలో జరుగుతుంది. ఒకటేంటంటే కులగణన ఎవరైతే వివరాలను ఇవ్వలేదో, ఎవరైతే కులగణనకు మొదటి విడతలో పాల్గొనలేదో వాళ్ళందరూ కూడా ఏంటంటే కులగణనకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ అనేది జారీ చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ని మనం కాల్ చేసినట్టయితే ఎన్యూమరేటర్ నేరుగా మన ఇంటికి వచ్చి ఆ కులగణనకు సంబంధించిన దరఖాస్తుని ఇస్తాడు. దాంట్లో మన విషయాలన్నింటినీ పొందపరిచి కులగణనలో మనం కూడా భాగం కావచ్చు. తెలంగాణ జనాభా లెక్కల్లోకి మన కుటుంబం కూడా వస్తుంది. అదొక పద్ధతి. రెండవ పద్ధతి, గ్రామాలలో అయితే గ్రామాలకు సంబంధించిన వార్డులలో, గ్రామాలకు సంబంధించిన గ్రామ విలేజ్ సెక్రటరీ గాని, లేకపోతే మండలంలో ఉన్న ఎంపీడీఓ గారి దగ్గర గాని అక్కడ ప్రజాపాలన అనే ఒక ప్రత్యేక శాఖ అనేది ఉంది. ఆ శాఖ ద్వారా మనము కులగణన డీటెయిల్స్ అన్నిటిని, కుటుంబం యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వచ్చును. అదొక పద్ధతి ద్వారా జరుగుతుంది. మూడవ పద్ధతి ఏంటంటే మనమే డైరెక్ట్ గా కులగణనకు సంబంధించిన ఫామ్ ను ఫిలప్ చేసి ఇవ్వడం ద్వారా కూడా కులగణన అనేది చేయొచ్చు. ఈ 3 పద్ధతుల ద్వారా మీరు కులగణన డీటెయిల్స్ అని, మీ కుటుంబం యొక్క డీటెయిల్స్ అన్నట్టు కులగణన, సమగ్ర కులగణన అనేది దరఖాస్తులో డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలంగాణ జనాభాలో భాగంగా అండి. అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎప్పుడో నిజాం కాలంలో చేసిన కులగణన ఇప్పటి వరకు కూడా కులగణన అనేది ఎవరు చేయలేదు. ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, కానీ కులగణన అనేది ఎవరు చేయలేదు. అలాంటి కులగణనను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి ఆకాంక్షల మేరకు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు
ఈ కులగణన అనేది ప్రతిష్టాత్మకంగా జరపడం జరుగుతుంది. ఈ కులగణను మీరందరూ కూడా ఏంటంటే సహకరించండి. బీసీలకు 42% సామాజికంగా, రాజకీయంగా, విద్యారంగాల్లో, ఉద్యోగ రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ రావడం కోసము మీరందరూ కూడా సహకరించండి. బహుజనులకు అన్యాయం జరుగుతుంది. బహుజనులు కొన్ని సంవత్సరాలుగా, తరతరాలుగా ఇబ్బంది పడుతున్నారు. బహుజనులకు న్యాయం జరగలేదు అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ 2వ విడత కులగణనకు అందరూ కూడా సహకరించి మీ వివరాలను దాంట్లో పొందపరిచి జనాభా లెక్కలకు రండి. అదేవిధంగా బీసీలు అనుకున్న 42% రిజర్వేషన్ ను చట్టపరంగా కూడా రిజర్వేషన్లను అమలు చేస్తారని నేను కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి సెలవు.